వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటా కూడా. సో నార్మల్గా ఒక రోజు ఏం చేశాను అని చెప్పేసి మార్నింగ్ వీడియో తీసాను అనమాట. ఏ డే ఇన్ మై మార్నింగ్ రొటీన్ అనుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే, దీపు నేను ఇక్కడ ఉంటాము అండ్ పెద్దతే వాళ్ళ ఇంట్లో పడుకున్నాం అనమాట. రెగ్యులర్గా ఇక్కడే పడుకుంటాం. సో మార్నింగ్ లేచి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకు రూమ్లో ఇద్దరమే అని చెప్పేసి ఇక్కడ పడుకుంటాం. అండ్ మీరు ఇక్కడ సౌండ్స్ వినండి ఒకసారి. గుడ్ మార్నింగ్. సో మీకు ఈ సౌండ్స్ వినిపించినాయో లేదో తెలియదు. వినిపించుంటే పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి, వినిపిస్తాయి. సో మా చిన్నతే వాళ్ళ ఇంటి పక్కకి టెంపుల్ ఉంటుంది అండ్ ఎదురుగా గుట్ట మీద కూడా ఒక టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్. సో మంచిగా పీస్ఫుల్గా అనిపించింది మార్నింగ్ లేవగానే. అసలు యాక్చువల్గా ఆ టైంకి లేవ్వము, కాకపోతే ఆ రోజు వర్క్ ఉండే అండ్ పూజ చేసుకోవాలి అని చెప్పేసి అంత తొందరగా అయితే వెళ్ళిన అనమాట రూమ్కి. దీపు కూడా లేదు ఆ రోజు, మళ్ళీ నల్లొస్తుంది అని చెప్పేసి తొందర లేచి వెళ్ళిన అనమాట. సో ఎక్కువ ఇంత పొద్దున్న లేవాం కదా, సో సడన్ గా లేచేసరికి ఏం చేయాలో అర్థమైతలే. నేను కెమెరా పెట్టుకున్నా వీడియో తీద్దామని చెప్పేసి పెట్టి నేను ఏం చేస్తున్నా చెప్పడానికి అవుతున్నా కానీ ఏం చెప్పలేకపోయినా. సో అట్లా కాసేపు వీడియో పెట్టుకుని టైం పాస్ చేసిన అండ్ మళ్ళీ తర్వాత ఒక్కొక్క వర్క్ అయితే స్టార్ట్ చేసిన. యాక్చువల్గా వీడియో తీద్దామని అనుకున్నా కూడా దానికి మేము లేవడానికి కారణం అయితే ఒకటి ఉంది. సో చిన్నతే పెద్దతే వాళ్ళ ఇంట్లో చుట్టాలు వచ్చిండే. సో వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎప్పుడు లేచిరో తెలియదు పొద్దున. ఇంకా పెద్దోళ్ళు అంటే ఎట్లా ఉంటుంది, మబ్బులు ఎప్పుడో లేచిరు, ఒకటే ముచ్చట స్టార్ట్ చేసిరు. ఇంకా అస్సలు అంటే అస్సలు నిద్ర పట్టలే. సో అట్లా లేచి వచ్చేసిన అనమాట రూమ్కి. ఇంకా పొద్దున్న లేచి వచ్చేసిన అనమాట. సో మీరు చూసిరు కదా నా వాయిస్ కూడా ఎట్లా వచ్చిందో. అండ్ నేనైతే ఫుల్ నిద్రలో ఉండే. ఇంకా అట్లా లేచి వచ్చేసి ఇంకా లేచినాం కదా, ఎట్లయినా మళ్ళీ పడుకుంటే అట్లనే పడుకుండి పోతా అని చెప్పేసి పనులు అయితే స్టార్ట్ చేసిన ఒక్కొక్కటి. యాక్చువల్గా అంత పనులు ఏమి ఉండవు, కాకపోతే నేను పని క్రియేట్ చేసుకొని మరి పని చేస్తా. ఎందుకంటే ఓసిడి ఎక్కువ మనకి. సో సదిరిందే చదవడం, కడిగిందే కడగడం అట్లాంటివి ఎక్కువ చేస్తానని మా ఇంట్లో అంటారు. మీకు కూడా అట్లానే అనిపించిందా ఈ వీడియోలో? చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఇల్లు అంతా నీట్గా ఉండాలి పూజ చేసుకోవాలంటే. సో చాలా మందికి అట్లనే ఉండింటుంది కదా. సో అదే నేను ఇక్కడ ఏమేమి వర్క్ చేసినా అదంతా పెట్టినా అనమాట. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. నార్మల్గా అందరు చేసిన వర్క్సే, నేనేం స్పెషల్గా చేయలేదు. అండ్ అందరి ఇంట్లో ఉండేటివే కదా, ఎవరు చేయలేని నేను చేసినాను కాదు. జస్ట్ నార్మల్గా అందరి ఇంట్లో ఎట్లయితే అంటే సేమ్ నేను కూడా అంతే. కొంచెం అన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకోవడానికి అయితే రెడీ చేసి
యాక్చువల్‌గా ఇక్కడ ఆల్రెడీ ఆంటీ వాళ్ళు పెయింట్‌తో నేసిన ముగ్గు ఉంటది. కాకపోతే నాకు ముగ్గులు ఎయడం చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం అట్లా చిన్నగా ఏసుకుంటా. పూజ చేసిన రోజు మాత్రమే అట్లా వేసుకుంటా అనమాట. లేదా నార్మల్ పైన ఒక లైన్ లాగా వేసేసి ఊరుకుంటా అనమాట. సో, అట్లా. అండ్ ఊర్లలో అయితే మనకు పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి. మంచిగా చేసుకోవచ్చు. కానీ సిటీలో అట్లా ఉండదు కదా! సో, అదనమాట. సో, ఇంకా గ్యాప్‌లో బట్టలు గూడా ఉతికేసుకొని పైకెళ్ళినాను. వ్యూ చూడండి ఎంత బావుంటదంటే, నేను ఫస్ట్ వచ్చిన రోజుకెళ్ళి బిల్డింగ్ పైకెళ్తే నాకు ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తదంటే, అంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట. మస్తు అనిపిస్తది. అసలు ఎంత నీట్‌గా పెట్టుకుంటారంటే, మొత్తం కింద గేట్ దగ్గర నుంచెల్లి పైన బిల్డింగ్ దాకా ఆంటీ వాళ్ళు మొత్తం నీట్ పెట్టుకుంటారు. అండ్ ఇక్కడొచ్చేసి ప్లాంట్స్ అసలు ఎంత మంచిగా పెంచుతారంటే, అవన్నీ డూప్లికేట్ కాదు, అన్నీ రియల్ ప్లాంట్సే. ఒక్కటి కూడా ఎండిపోయిన ఆకు అనేది ఉండదు. అంత క్లీన్ చేసుకుంటారు. రోజు పొద్దున్న లేవగానే ఆంటీ వాళ్ళు ఇదంతా క్లీన్ చేస్తారనమాట. సో, అండ్ మేము అత్తయ్య వాళ్ళ ఇంటికాంచెల్లి వచ్చేసరికి కూడా ఉండరు. అంతా క్లీన్ చేసుకొని పైకి వెళ్ళిపోతారు వాళ్ళు. సో, అదనమాట ఇవాళ మనం వేసిన ముగ్గు. సో, అట్లా వేసుకున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా పూజ చేసేసుకున్నా. మంచిగా ప్రశాంతంగా టైం ఉందంటేనే పూజ చేసుకుంటా. సో, హడావిడిగా చేసినామంటే చేసినాం అన్నట్టుగా అస్సలు చేసుకోను పూజ. సో, మంచి పీస్‌ఫుల్‌గా అనిపించి నేను అన్నీ చేసుకోగలుగుతా. పూజ చేసినప్పుడు అండ్ అక్కడ టాప్ టు బాటమ్ వరకు మొత్తం క్లీన్ చేసుకుంటా. ఇప్పుడు మీరు చూస్తున్నట్టే. సో, కొంచెం కొంచెం చేసి సగం సగం అస్సలు చెయ్యను నేను. సో, అదనమాట. అండ్ ఇక్కడ నేను వినాయకుడినేమో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకొని ఉండే. సో, అది అండ్ ఇంకొకటి దుర్గామాత ఫోటో ఏమో ఓనర్ ఆంటీ వాళ్ళు ఆల్రెడీ రూమ్‌లో పెట్టింది. అదే ప్లేస్‌లో అక్కడే ఉంచిననమాట. అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడనే ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకొని పూజ అనేది చేసుకుంటా. సో, అట్లా అది. అండ్ ఇక్కడ ఉంటది. సో, అట్లనే ఉంచేసిన. ఇంకా దాన్ని తీయలేదు. అది స్టిచ్ చేసేసిర్రు. సో, అట్లా ఉందనమాట. అండ్ అక్కడనే పూజ చేసుకొని అక్కడ ఫ్లవర్స్ పెట్టేసుకుంటే ఇక్కడ వినాయకుడిది పూజ చేసేసుకుంటా. సో, ఇదనమాట.
మైక్ ఏడాక అవుతుంది అని అనుకోద్దు. మా తాను పోయిన తర్వాత మైక్ తీసేద్దాం అనుకున్నాం. సో మర్చిపోయిన అట్లా పెట్టుకున్నాం. ఇది మా అడ్డ, ఇది మా పెద్ద అత్తది, అది మా చిన్న అత్తది. ఆ రోజు వంట కూడా చేసుకోలేదు అనమాట. అండ్ చిన్నత్త పెద్దత్త వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా వంట చేసుకున్నప్పుడు పెట్టుకొని వెళ్తాము. సో అట్లా ఈ రోజు కూడా నేను నాన్నే పెట్టుకొని వెళ్ళిన అనమాట బాక్స్. సో ఇది వచ్చేసి పెద్దత్తయ్య వాళ్ళ ఇల్లు అండ్ పెద్దత్తయ్య వాళ్ళ కోడలు అండ్ నేను ఉన్నాం అనమాట అక్కడ. సో వీడియో ఆడ పెట్టినందుకు వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు, నవ్వుతురు. సో అట్లా అనమాట. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. వీడియో మొత్తం చూసేసి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్.